టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిత్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతము. వంకాయ తాలింపు, ఇది వంకాయ వేపుడు అండి. మా పక్క తాలింపు అంటారు, ప్రాంతాల వారీగా వేపుళ్ళు అంటారు. చాలా బాగుంటుంది. చాలామంది అంటారు కదా, శివుడికి మించిన దేవుడు లేడు, వంకాయ మించిన కూర లేదని. ఇది చేసుకునే విధానం ఈజీ ప్రాసెస్లో వంకాయ కూర చేసుకుంటే చాలా మంచిదండి. మొదట లేత వంకాయలు ఒక అర్ధ కేజీ తీసుకున్నాను. అవి మామూలుగా బద్దలుగా కోసుకున్న తర్వాత బద్దలుగా కోసుకున్నాను. ఒక వంకాయ రెండుగా కోసి, ఆ మూడుగా కోసి ఒక గిన్నెలో ఉప్పేసి నీళ్ళు వేసి దాంట్లో వేయాలండి. ఎందుకంటే వంకాయలు నల్లగా పోతాయి కదా, ఉప్పు నీళ్ళు లేకుండా ఉంటే కరుణెక్కుతాయి. ఇవన్నీ కోసాక తర్వాత కచ్చాపిచ్చిగా వెల్లుల్లిపాయలు దంచుకొని పక్కన పెట్టుకొని తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని, అది స్టవ్ వెలిగించి పొయ్యి మీద కళాయి పెట్టి దాన్ని వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ 3 స్పూన్లు ఆయిల్ వేసి అది వేడవుద్ది. అది వేడి అయిన తర్వాత ఇది 2గా చించుకున్న ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేయాలి. వేసినాక అవి చిట్టపట్టలాడిన తర్వాత కొంతమంది ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు. వెల్లుల్లిపాయ ప్రాంతాల వారిని బట్టి వేసుకుంటారు. నేనే వెల్లుల్లిపాయ వేసాను, ఉల్లిపాయ స్కిప్ చేసేసాను. తర్వాత అవి చిట్టపట్టలాడిన తర్వాత కరివేపాకు వేయాలా. కరివేపాకు వేసి ఎరుపు దాలుగా వచ్చేంత వరకు వేయించాలా. ఎరుపు దాలుగా వచ్చేది కరిపించి ఆ వేగిన తర్వాత కాసింత పసుపు వేయాలా. పసుపు వేసిన తర్వాత ఈ వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం నీళ్ళల్లో, ఆ వంకాయలు దానిలో వేసేసేయాలా. వంకాయలు దానిలో వేసేసి కళాయిలో వేసేసి కొద్దిగా బాగా అది మొత్తం వేపేసేయాలి. ఇదంతా తాలింపు కిందకి పైకి కిందకి తిప్పుతూ ఉండి బాగా మొత్తం కలబెట్టేసేసి కదిపేసేసి కొద్దిగా ఈ లోపల మనం ఒక తాలింపులు పొడి చేసుకోవాలా. ఇప్పుడు సాయి శనగపప్పు దాంట్లోకి తగినంత ఉప్పేసి పొయ్యి మీద మూత పెట్టేసేయాలా. ఈ లోపల మనం ఈ తాలింపుల పొడి ఉంది కదా, తినే సాయి శనగపప్పు, ఎండి కొబ్బరి, దాంట్లోకి ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా దంచి పక్కన పెట్టుకున్నాము. ఈ లోపల ఇవి అంతా వేపేసేసి మూత తీసి వేపితే ఇంకొద్దిగా మగ్గాల మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఇది వంకాయ కూర చాలా బాగుంటుంది. చాలా సూపర్ టేస్ట్. అన్నం సైడ్గా డిష్ పెట్టుకొని తినొచ్చు, లేకుంటే ఇది ఉట్టి వంకాయ వేపుడన్నా తినొచ్చు. రసంలో కానీ తాలింపు అన్నిట్లో బాగుంటుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఈ కారప్పొడి ఉంది చూసారా, ఈ కారప్పొడి వేసేసేస్తే మొత్తం ఈ తాలింపుల పొడి దానిలో వేసేసామనుకొని గుమ్మలాడే వంకాయ వేపుడు రెడీ అయిపోయింది. దీంట్లోకి రసంలోకి టమాటా పప్పులోకి దేంట్లోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది సైడ్గా పెట్టుకొని మరి రసంలోకి అయితే బాగుంటుంది. నెల్లూరు సైడు వంకాయ తాలింపు అయితే సాంబారు, వంకాయ తాలింపు, పప్పు, వంకాయ తాలింపు అంటాం మేము. ఏపుడు అంటారు, తాలింపు అంటారు. ఏపుడు నంచుకొని తింటే బాగా సైడ్ డిష్గా పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ బాగుంటుందండి ఈ వంకాయ తాలింపు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు